ఆంధ్రప్రదేశ్ మలేషియా వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని పోర్టులు, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, మెడికల్ డివైజెస్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను మలేషియా పరిశీలిస్తోంది. మలేషియా ప్రతినిధి బృందంతో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రతినిధులు ఇటీవలే విజయవాడలో సమావేశం నిర్వహించారు. భారత మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే మలేషియా వ్యాపారాలకు ఏపీ ఒక వ్యూహాత్మక ముఖద్వారంగా ఉపయోగపడుతుందని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. Andhra Pradesh is developing very good ways on palm oil industry here, and of course Malaysia is one of the topmost country in the palm oil export and related technologies. Great opportunity to meet the needs of the people and growing needs in the future. So that's what we want to come and see how the palm oil development is here, and then also look at the related oleochemical technologies that we can find a way to work with and establish and grow the industry in Andhra Pradesh. పామ్ ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అలాగే ఇండస్ట్రీతో పాటుగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఇదన్నీ ఒకదానికొకటి అనుబంధ లింక్డ్ కాబట్టి ఇంపోర్ట్ చేసుకునే అవసరం కూడా తగ్గుతుంది. కాబట్టి ఓవరాల్గా ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. మలేషియాకి సంబంధించి వాళ్ళ చిల్లీస్ రిక్వైర్మెంట్స్ 80% ఇండియా నుంచి వెళ్తున్నాయండి. గత 16 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే $55 మిలియన్ ఎక్స్పోర్ట్ చేసాం అక్కడి నుంచి. ఆ చిన్న కంట్రీకి అంత ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఎక్కువే మేము చేసేది ఇక్కడ నుంచి. ఇక ముందు కూడా వాటిలో కూడా వాల్యూ ఎడిషన్, ఆలియో రీజన్స్, ఇంకా వేరే గూడ్స్ కూడా ఎక్స్పోర్ట్ ట్రై చేస్తున్నాం. అక్కడ కొద్దిగా మా ఎక్స్పోర్టర్స్ పేమెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆయన తప్పకుండా దాని గురించి ఒక మెకానిజం ఇచ్చేసి వాళ్ళకి మాకు కలిసి మెంబర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము రెక్టిఫై చేస్తాం దాని గురించి చెప్పారు. అందుకని మేము చాలా సాటిస్ఫై అయ్యామండి. హౌ కెన్ వీ క్రియేట్ మలేషియాని ఒక సౌత్ ఈస్ట్ ఏషియాకి హబ్ లాగా ఎలా చూడగలం? సో అలా చూడాలంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ట్రేడ్ కౌన్సిల్ ఆర్గనైజ్ చేస్తారు, సో దాన్ని ఎలా వర్చువల్ మీటింగ్స్లో రెగ్యులర్గా షెడ్యూల్ చేసి హౌ కెన్ వీ బిల్డ్ ఇట్ బిట్వీన్ కంట్రీస్ యాజ్ ఎ వర్చువల్ మంత్లీ 1 సెక్టర్ సెలెక్ట్ చేసుకుని వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి మనకి ఎలా బయర్కి సెల్లర్కి లింక్ చేసి దాన్ని ముందు ఇంకా ఎలా తీసుకెళ్ళాం అనేది డిస్కస్ చేసాం. రిలేషన్స్ విత్ మలేషియాని ఎలా పెంచుకోగలం అనేది మనకు బాగా తెలిసింది. టూరిజం సెక్టర్లో మలేషియాలో మనం వెళ్తే ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, ఏమేమి రకంగా టైఅప్లు అవుతాయి, ఒకసారి బల్క్గా వెళ్తే టూరిజంకి ఏం చేస్తే బాగుంటుందనే మీద చర్చించడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. 100% మా సపోర్టు హోటల్ ఇండస్ట్రీ నుంచి వారికి తెలియజేస్తాం.